హరీష్ రావు భలే ఫిట్టింగ్ పెడుతున్నారు. హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ చేసేది ఏంటంటే కాంగ్రెస్లో చిచ్చు పెట్టడం, రేవంత్కి భట్టికి మధ్యన చిచ్చు పెట్టడం. అదే సందర్భంలో రేవంత్లో ఒక అసహనాన్ని అసంతృప్తిని రగిలించడం, కార్యకర్తలకు రేవంత్ నమ్మట్లేదు అధిష్టానం అని చెప్పే ప్రయత్నం. తాజాగా ఒక స్ట్రాటజిక్ గేమ్ నడిపారు. అదేంటయ్యా అంటే రేవంత్ రెడ్డి మొన్న బీసీల ఉద్యమం అంటూ ఢిల్లీ వెళ్తే రాహుల్ గాంధీ రాలేదు, రాహుల్ వస్తున్నాడని చెప్పారు. రిజర్వేషన్స్, బీసీ రిజర్వేషన్స్ 42% స్థానిక సంస్థలని రాలేదు. చివరికి రేవంత్ రెడ్డి ఇది కలవడానికి కూడా రాహుల్ నిరాకరించాడు. దాంతో రాహుల్ గాంధీని కలవకుండానే రేవంత్ రెడ్డి వెనక్కి వచ్చేసాడు. పోనీ అలాగని రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ ఏమన్నా పనిలో ఉన్నారంటే ఆ మరుసటి రోజునే వివిధ రాష్ట్రాల నాయకుల్ని కలిశారు. అంటే రేవంత్ పట్ల వాళ్ళు నిరాదరణతో ఉన్నారు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి మన హెచ్యు భూముల వివాదంలో రేవంత్ రెడ్డి వచ్చి కేసులు పెట్టించాడు విద్యార్థుల మీదన, బట్టి విక్రమార్క వచ్చి కేసులు తీపిచ్చాడు విద్యార్థుల మీదన. అంటే అక్కడ విద్యార్థుల పట్ల పాజిటివ్ ఉంది రేవంత్ రెడ్డి. బట్టి విక్రమార్కకి నేరుగా అధిష్టానంతోనూ సాన్నిహిత్యం ఉంది, అట్లాగే ఇక్కడ పాజిటివ్గా చేస్తున్నాడు. ఇలా చెప్పడం ద్వారా బట్టి విక్రమార్క రేవంత్ల మధ్యన ఒక చిచ్చు పెట్టే ప్రయత్నం, అదే సందర్భంలో రేవంత్ నుంచి కార్యకర్తని దూరం చేసే ప్రయత్నం. ఇది వాస్తవంగా ప్రస్తుతం బీఆర్ఎస్ విభజించు పాలించు సూత్రాన్ని పాటిస్తోంది.